హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి ఫైండ్ ద స్టూడెంట్ దట్ విల్ రీప్లేస్ ద చాక్. ఓకే, ఇక్కడ ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే ఇనీషియల్గా ఒక క్లాస్లో n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు, 0 నుంచి n-1 స్టూడెంట్స్ అనమాట. రైట్, ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 0కి ఒక ప్రాబ్లం అయితే టీచర్ ఇస్తారు. నెక్స్ట్ అతను సాల్వ్ చేస్తే స్టూడెంట్ నెంబర్ 1కి ఇస్తారు. అలా తర్వాత స్టూడెంట్ నెంబర్ 2, అలా n-1 స్టూడెంట్ నెంబర్ n-1కి అయితే ఫైనల్గా ప్రాబ్లం ఇస్తారు. అతను సాల్వ్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ రీస్టార్ట్ అవుతుంది. అంటే నెంబర్ 0 స్టూడెంట్కి మళ్ళీ ఇస్తారు. అతను సాల్వ్ చేస్తే నెంబర్ 1. ఈ విధంగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. వన్స్ n-1 స్టూడెంట్ వచ్చాక మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా మనకి k నెంబర్ ఆఫ్ చాక్ పీసులు అయితే ఉంటాయి. అంటే k అనే వేరియబుల్లో ఇనీషియల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ చాక్ పీసులు ఉండాలో ఉంటాయి. అలాగే చాక్ అనే ఒక ఎర్రే ఇస్తారు. ఇందులో ఈచ్ స్టూడెంట్ ఎన్ని చాక్ పీసులు కావాలి ప్రాబ్లం చేయడానికని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇండెక్స్ దగ్గర ఐ అనే స్టూడెంట్కి స్టూడెంట్ నెంబర్ ఐకి ఈ చాక్ ఎర్రలో ఐత్ ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో అన్ని చాక్ పీసులు అయితే కావాలన్నమాట ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటే మన దగ్గర ఉన్న ఇనీషియల్ చాక్ పీసెస్ నుంచి చాక్ పీసులు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టూడెంట్కి కావాల్సిన చాక్ పీసులు అనేవి కావాల్సిన చాక్ పీసులు అనేవి మన దగ్గర ఉండవో అప్పుడు ఆ స్టూడెంట్ యొక్క ఇండెక్స్ అయితే మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం, మనకి ఈ ప్రాబ్లం ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడొచ్చు. చాక్ ఎర్రే ఇచ్చారు, అలాగే ఇనీషియల్గా k ఇచ్చారు. అంటే ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ చాక్ పీసులు అయితే ఇచ్చారు. ఈ చాక్ ఎర్రేలో ఏమున్నాయి? 5, 1, 2. 0th ఇండెక్స్ దగ్గర 5 ఉంది, 1 ఇండెక్స్ దగ్గర 1 ఉంది, 2 ఇండెక్స్ దగ్గర 2 ఉంది. 2 ఇండెక్స్ దగ్గర కూడా 5 ఉంది కదా ఇక్కడ. రైట్, అంటే స్టూడెంట్ నెంబర్ 0కి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 5 చాక్ పీసులు కావాలి. స్టూడెంట్ నెంబర్ 1కి అయితే ఒక చాక్ పీస్ కావాలి. స్టూడెంట్ నెంబర్ 2కి 5 చాక్ పీసెస్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. రైట్, అయితే ఇనీషియల్గా మన దగ్గర 22 చాక్ పీసులు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ ఏం చేస్తారు? ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 0కి ఈ చాక్ పీస్ అయితే ప్రాబ్లం సాల్వ్ చేయమని అయితే చెప్తారు. అతను 5 చాక్ పీసెస్ వాడేస్తాడు. మనకి 17 మిగులుతాయి ఈ 22లో, 5 వాడేగా. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సాల్వ్ చేస్తాడు. అతను ఒక చాక్ పీస్ వాడాక మనకి 16 మిగులుతాయి. తర్వాత స్టూడెంట్ నెంబర్ 2 ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అతను ఈ 16లో 5 వాడేసేగా మనకి 11 మిగులుతాయి. ఇప్పుడు ఇంకా చాక్ పీసులు ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. స్టూడెంట్ నెంబర్ 0 దగ్గరికి వచ్చేస్తాం. అతను 5 వాడేస్తాడు, 6 మిగులుతాయి 11లో. ఆ తర్వాత ఈ 6 చాక్ పీసుల్లో మళ్ళీ మనకి ఇతను స్టూడెంట్ నెంబర్ 1 ఒక చాక్ పీస్ వాడేగా 5 మిగులుతాయి. ఫైనల్గా స్టూడెంట్ నెంబర్ 2 5 చాక్ పీసెస్ వాడేస్తారు, 0 మిగులుతాయి. మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ స్టూడెంట్కి 5 చాక్ పీసులు కావాలి, కానీ మన దగ్గర 0 చాక్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. రైట్, సో ఈ 0 చాక్ పీసెస్ స్టూడెంట్ నెంబర్ 0కి చాలవు. సో ఇతను చాక్ పీస్ బాక్స్ అయితే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఇండెక్స్ 0 నెంబర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చాక్ పీసెస్ రీప్లేస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇండెక్స్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, అవుట్పుట్ 0 ఇచ్చారు అందుకే. రైట్, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది కదా. దీనికి ఏ విధంగా అల్గోరిథం రాయొచ్చు? మనం ఇప్పుడు ఇనీషియల్గా మనం i అనే పాయింటర్ తీసుకోవచ్చు. రైట్, i అనే పాయింటర్ మనకి 0కి పాయింట్ చేస్తుంది అనమాట ఇనీషియల్గా. అంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్కి పాయింట్ చేస్తుంది. అతను 5 చాక్ పీసులు వాడతారు కదా. సో చాక్ ఆఫ్ 0ని మనం 22 నుంచి మైనస్ చేసేస్తే 17 చాక్ పీసులు మిగులుతాయి. తర్వాత i అనే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 1కి, అంటే స్టూడెంట్ నెంబర్ 1 ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. అతను ఒక చాక్ పీస్ వాడేగా మనకి 16 చాక్ పీసులు మిగులుతాయి. నెక్స్ట్ i 2 అవుతుంది. రైట్, 2 అయ్యాక మనం చాక్ పీసులు ఎన్ని మిగులుతాయి? ఇంకా 5 చాక్ పీసెస్ వాడతారు స్టూడెంట్ నెంబర్ 2. సో 16 చాక్ పీసెస్లో మనకి 5 అయిపోగా 11 చాక్ పీసులు అయితే మిగులుతాయి. ఇక్కడికి ఒక టర్న్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టర్న్, ఇప్పుడు ఈ 11 చాక్ పీసుల్లో మళ్ళీ ఇప్పుడు i ఇంక్రిమెంట్ అవుతుంది, 3 దగ్గరికి వస్తుంది. మనం వన్స్ 3 దగ్గరికి వచ్చాగానే అవుట్ ఆఫ్ బౌండ్స్ అయ్యాము. అంటే నార్మల్గా అయితే 2 అయిపోయాక మళ్ళీ 0కి వచ్చేయాలి.
సో 2ని దాటేసాం కాబట్టి వెంటనే 0కి వచ్చేయచ్చు. ఇది మనం ఏదర్ ఇఫ్ స్టేట్మెంట్తో చేయొచ్చు, లేదా ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనకి మాడ్యులస్ ఆపరేటర్ వాడుకుంటే మాడ్యులస్ ఈ లెంత్ ఆఫ్ ది అర్రే అంతా 3 కదా, 3 చేసామనుకో 0 వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇది కుదిరినన్ని 3లు తీసేస్తుంది, ఈ 3లో కుదిరినన్ని 3లు తీసేస్తుంది అనమాట మోడ్ ఆపరేటర్ అనేది. సో 0 మిగులుతుంది. సో 0 నెక్స్ట్ దగ్గర 5 ఉంది, 5 తీసేస్తే మనకి 6 వస్తుంది. 11లో 6 మిగిలినాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ i 3 నుంచి 4 అవుతుంది, రైట్? లేదంటే మీరు ఇఫ్ స్టేట్మెంట్తో i 0 వేసుకుంటే 1 అవుతుంది. నేను ఈ విధంగా వెళ్తున్నాను. ఇప్పుడు 4ని mod 3 చేస్తాం. mod 3 చేయడం అంటే ఏంటి? ఎన్ని 3లు కుదిరితే అన్ని 3లు తీసేస్తాం. ఒక 3 కుదురుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3 కుదురుతాం ఏంటంటే ఒక టర్న్ అయిపోయిందనమాట. ఇలాగ 3 వాల్యూస్, రైట్? ఇక్కడ మీరు చూడొచ్చు ఒక టర్న్ అయితే అయిపోయింది, ఒక 3 కుదిరిందంటే. సో ఇంకా 2 మిగిలినాయి, ఇంకా సో 1 వస్తుంది మనకి, రైట్? 4లో కుదిరిన 3లు తీసేగా మనకి 1 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక 3 తీస్తాం, ఆ తర్వాత 1 ఇండెక్స్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు 1 ఇండెక్స్ దగ్గర ఒకటి ఉంది కాబట్టి 5 అవుద్ది కాస్త. సో i కాస్త ఇంక్రిమెంట్ అయ్యి 5 అవుతుంది. 5ని mod 3 చేస్తాం, మళ్ళీ 2 వస్తుంది. ఇప్పుడు 2 ఇండెక్స్ దగ్గర చూస్తాం. 2 ఇండెక్స్ దగ్గర 5 చాక్ పీసులు ఉన్నాయి, ఇది 0 అవుతుంది. ఇక్కడ మనకు ఇంకో టర్న్ అయింది చూసుకోవచ్చు, రైట్? ఈ థర్డ్ టర్న్లో మళ్ళీ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్కి వస్తాం. అయితే మన దగ్గర 0 చాక్ పీసులు ఉన్నాయి, కానీ స్టూడెంట్ నెంబర్ 0కి 5 చాక్ పీసులు కావాలి. అంటే 5 ఇంక్రిమెంట్ అయ్యి మనం 6కి వస్తాం కదా, ఈ 0 ఉన్నప్పుడు 6% 3 అంటే 0. ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్కి 5 చాక్ పీసులు కావాలి, కానీ మన దగ్గర ఎంత ఉన్నాయి? 0 చాక్ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ 0 నెంబర్ స్టూడెంట్ చాక్ పీస్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ 0 ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ మనకి మేబీ, కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రాసెస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇలా సిమ్యులేట్ చేయడం కంటే మనకి 0 చాక్ పీస్ వచ్చేదాకా ఫస్ట్ ఇలాగ ఎన్ని టర్న్స్ అవుతాయని తెలుసుకోవచ్చు. ఎన్ని టర్న్స్ అవుతాయని ఎలా తెలుసుకోవచ్చు? ఇలా ప్రతిసారి మైనస్ చేసే కంటే ఒక టర్న్లో ఎన్ని అవుతాయి చాక్ పీస్లు, అది ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, 11, రైట్? 515. ఒక టర్న్లో మనకి 11 చాక్ పీస్లు అవుతాయి. ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న చాక్ పీస్లు 22% mod 11 చేస్తాం. ఇలా ఎందుకు చేసామంటే 22 mod 11 చేస్తే 22లో కుదిరిన 11s తీసేస్తుంది, రైట్? కుదిరిన 11s అంటే కుదిరిన టర్న్స్ తీసేస్తుంది. తీసేగా మనకి 0 మిగులుతుంది. అంటే కుదిరిన టర్న్స్ అయిపోయాక కుదిరిన 11s తీసేసాక మనకి 0 మిగిలింది. కుదిరిన టర్న్స్ అయిపోయాక మనకి 0 మిగులుద్ది. అప్పుడు మనం మళ్ళీ 0th ఇండెక్స్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ 5 చాక్ పీసులు ఉన్నాయి కాబట్టి 0th ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో కన్ఫ్యూజింగ్ ఎక్కడ ఉందంటే 0th ఇండెక్స్ అండ్ మిగిలిన చాక్ పీసులు కూడా 0 ఉండడం వల్ల కొంచెం ఈ ప్రాబ్లమ్ని మారుద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సపోజ్ నాకు ఇనీషియల్గా ఒక 26 చాక్ పీసులు ఉన్నాయి, ఓకే, సారీ 25 చాక్ పీసులు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనకు ఒక టర్న్లో 11 చాక్ పీసులు అవుతున్నాయి కదా. 25 mod 11 చేస్తే ఎంత అవుతుంది? ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది, రైట్? ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఫస్ట్ 2 11లు కుదిరినాయి 25లో, 22 తీసాక మనకి 3 వస్తుంది. mod 25 నుంచి కుదిరిన 11s తీసేగా మనకి 3 వస్తుంది ఆన్సర్. అంటే కుదిరినన్ని టర్న్స్ అయిపోయాక లేదా కుదిరిన టర్న్స్ తీసేగా మనకి 3 చాక్ పీసులు అయితే మిగులుతాయి. ఇప్పుడు ఫైనల్ టర్న్లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ 0th ఇండెక్స్ దగ్గర చూస్తున్నాం. 0th ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ 0కి 5 చాక్ పీసులు కావాలి, కానీ మన దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట 0 ఇండెక్స్ని. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ చేస్తాం అనమాట. ఇది ఈజియర్ ప్రాసెస్. లేదు అంటే మనం ఈ విధంగా మొత్తం సిమ్యులేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, రైట్? ఇది కొంచెం హార్డర్ ప్రాసెస్ మాత్రమే కాదు, టైం కన్జ్యూమింగ్, రైట్? సో దీనికి మోర్ టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది, దీనికి తక్కువ టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని లీడ్ కోడ్కి వెళ్ళి కోడ్ చేద్దాం.
ఓకే, మనం LeetCode వెబ్సైట్కి అయితే వచ్చేసాం. రైట్, ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో పెడుతున్నా. రైట్, కోడ్ రాద్దాం. ఇప్పుడు ఇనీషియల్గా మనకి K నెంబర్ ఆఫ్ చాక్ పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు Kలో కుదిరినన్ని టర్న్స్ అయిపోగా మనకి ఎంత మిగులుతుంది, ఎన్ని చాక్ పీసులు మిగులుతాయి అనేది తెలుసుకోవాలి. అదేంటి, చాక్ పీసెస్లో ఉన్న ఒక టర్న్లో మనకి ఎన్ని చాక్ పీసులు అవుతాయి అనేది సమ్ ఆఫ్ చాక్ చేస్తే వస్తుంది. అలాగా Kలోంచి కుదిరినన్ని ఈ సమ్ ఆఫ్ చాక్స్ తీసేస్తే మనకి కుదిరిన టర్న్స్ అయిపోయాక మనకి K ఎంత మిగులుతుంది అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ I ఇండెక్స్ని అంటే లాస్ట్ టర్న్లో మనం సిమ్యులేట్ చేస్తున్నాం. లాస్ట్ టర్న్లో ఉన్న స్టూడెంట్స్ అందరిలోంచి ప్రస్తుతం ఉన్న చాక్ పీసులు తీసేస్తాం. రైట్, ఉన్న చాక్ పీసుల్లోంచి అయితే స్టూడెంట్కి ఎన్ని చాక్ పీసులు కావాలో అవి తీసేస్తాం. తీసే ముందు మనకి స్టూడెంట్కి కావాల్సిన చాక్ పీసుల కంటే అంటే చాక్ ఆఫ్ I కంటే మనకి K అనేది తక్కువ ఉంటే, అంటే ఉన్న చాక్ పీసులు తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ స్టూడెంట్ చాక్ పీసులు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్టూడెంట్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తున్నాం. లాస్ట్లో రిటర్న్ 0 చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఎర్రర్స్ రాకూడదు కాబట్టి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం ఆన్సర్ని అయితే. యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. నేను ఇక్కడ సమ్ ఆఫ్ చాక్ వాడాను. మీరు కావాలంటే ఏం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఈ సమ్ని కూడా ఒక ఫర్ లూప్ ద్వారా కనిపెట్టుకోవచ్చు. రైట్, ఫర్ ఈ చాక్స్ ఇన్ చాక్. ఈ విధంగా మీరు కావాలంటే ఒక ఫర్ లూప్ ద్వారా ఇనీషియల్గా మనకి ఒక టర్న్లో ఎన్ని చాక్ పీసులు అవుతాయి అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని, ఆ తర్వాత ఒక టర్న్కి వచ్చే చాక్ పీసులని Kతో మోడ్ చేస్తే మిగిలిన చాక్ పీసులు వచ్చేస్తాయి మనకి. కావాలంటే ఇలాగైనా చేయొచ్చు. ఇది సబ్మిట్ చేసినా కూడా మీకు కోడ్ అయితే రన్ అవుతుంది. రైట్, సో మీరు చూడొచ్చు ఈ విధంగా సబ్మిట్ చేసినా సరే కోడ్ అయితే రన్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.